హలో ఎవ్రీవన్. రీసెంట్గా ఫార్మాబిజ్ అనే మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆ ఆర్టికల్లో చెప్పింది ఏంటంటే సిడిఎస్సిఓలో ఇచ్చిన రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఆర్టికల్ వేసి చాలా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, వాటి రిక్రూట్మెంట్ త్వరగా చేపడతాము అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇండికేషన్ వచ్చిందని చెప్పడం జరిగింది. సో మోస్ట్లీ నోటిఫికేషన్ త్వరలో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా వేకెన్సీస్ ఉన్నాయి, కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రిపేర్ అవ్వాలి. సో యూజువల్గా ఈ ఎగ్జామ్స్కి నేను లాస్ట్ వీడియోలో సిలబస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 13 యూనిట్స్ వరకు ఇచ్చారు. సిలబస్ ఎలా అంటే ఇండివిజువల్ యూనిట్కి ఎవరు ఓవరాల్గా ఒక సబ్జెక్ట్ వైజ్గా ఇస్తారు. సో ఇలాంటి సిలబస్ని చదవాలి అంటే మనకి ఎంత డెప్త్లో చదవాలి, వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఒక ఐడియా రావాలి. ఈ ఐడియా రావడానికి నేను ఏం చేస్తున్నానంటే 2023 ఆగస్ట్లో యూపీఎస్సి సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అక్కడ ఇచ్చిన సిలబస్ని నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. అనలైజ్ చేయడం అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారని ఓవరాల్గా ఒక ఐడియా వస్తే ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనే ఒక ఐడియా వస్తుంది. నా లుక్ ఎట్ ద పేపర్ హియర్. నేను ముందుగానే చెప్పినట్టు ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు, పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఒక క్వశ్చన్ బుక్లెట్ని అందరికీ ఇచ్చేయడం జరిగింది, దానికి ఓఎంఆర్ షీట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ చేయాలి. అగైన్ 150 క్వశ్చన్స్ ఇచ్చారు. 150 క్వశ్చన్స్ 2 hours అంటే 120 minutes. ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్. టోటల్ మార్క్స్ ఇస్ 300 marks. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks ఇవ్వడం జరిగింది. మీరు రాంగ్ ఆన్సర్ పెడితే ద నెగటివ్ పెనాల్టీస్ 2/3 మైనస్ అంటే 0.66 marks కట్ అవుతాయి మీకు వచ్చిన మార్క్లో ఒక్కొక్క నెగిటివ్కి. మీరు ఏమి ఆన్సర్ చేయకపోతే ఏ మార్కు అవార్డు ఉండదు, ఏ నెగిటివ్ ఉండదు. సో ఇది ఓవరాల్గా ప్యాటర్న్. నా ఓవరాల్గా చూసినట్టయితే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అనాలిసిస్. లుక్ ఎట్ దిస్. ఫస్ట్ వన్ ఫార్మకాలజీ 34 క్వశ్చన్స్ ఇచ్చారు. నౌ అండర్స్టాండ్ దిస్. డ్రగ్స్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ ఈ ఎగ్జామ్స్లో మేజర్గా వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే ఫార్మకాలజీ. సో 34 క్వశ్చన్స్ మళ్ళీ ఎలా స్ప్లిట్ చేసి ఇచ్చారంటే ఫార్మకాలజీలో మేజర్గా మనం చదువుకోవాల్సిన ఒక 4 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసిఫికేషన్. ఒక పర్టికులర్ డ్రగ్ ఇస్తే అది ఏ క్లాసు, లేదా ఒక క్లాస్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలాంగ్స్ టు దిస్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్ అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం. క్లాసిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్స్. సెకండ్ వన్ ఈజ్ మెకానిజం ఆఫ్ యాక్షన్, అంటే ఒక పర్టికులర్ డ్రగ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అని. థర్డ్ వన్ ఈజ్ ఫార్మకాలజికల్ యూజెస్, ఒక పర్టికులర్ డిసీజ్ని ట్రీట్ చేయడానికి ఏ డ్రగ్ వాడతారు. ఫోర్త్ వన్ ఈజ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఈ 4 టాపిక్స్ ఫార్మకాలజీలో చదువుకోవాలి. ఫార్మకాలజీ కొంచెం పెద్దగానే ఉంటుంది, కానీ ప్రతి ఒక్క సిస్టంలో అట్లీస్ట్ ఈ 4 క్లాసిఫికేషను, మెకానిజం ఆఫ్ యాక్షన్, ఫార్మకాలజికల్ యూజెస్ అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇవి ఖచ్చితంగా చదవాలి. డెఫినెట్గా వెరీ ఫెచింగ్ సబ్జెక్ట్ ఇది. 34 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్. Now next subject is jurisprudence, pharmaceutical law or jurisprudence అంటారు. Now look at them. Jurisprudence నుంచి కూడా 34 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండర్స్టాండ్ ద డైనమిక్స్. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జాబ్ ఏంటి అంటే మెడికల్ షాప్స్ లేదా ఇండస్ట్రీస్ని ఇన్స్పెక్ట్ చేయడం. ఇన్స్పెక్ట్ చేయాలంటే అన్నిటికన్నా ఎక్కువ వాళ్ళకి ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటంటే జ్యూరిస్ప్రూడెన్స్. అందుకే ఒకసారి జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్లో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసేది జ్యూరిస్ప్రూడెన్స్, ఫార్మసీ రిలేటెడ్గా డ్రగ్ అండ్ కాస్మెటిక్ రూల్స్ వీటన్నిటి గురించి. సో ఎగ్జామినేషన్లో కూడా ఈవెన్ 2023లో జరిగిన తెలంగాణ స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కానీ, యూపీఎస్సీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కానీ, రెండిట్లో కూడా జ్యూరిస్ప్రూడెన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. జ్యూరిస్ప్రూడెన్స్ నుంచి కూడా 34 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఏవి ఎక్కువగా ఫోకస్ చేయాలంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ అండ్ రూల్ ఇస్ అ మస్ట్. దాన్ని ఖచ్చితంగా బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దెన్ ఎన్డీపీఎస్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, అండ్ దెన్ మెడికల్ డివైసెస్. ఈ 3 ఖచ్చితంగా చదువుకునేది. ఫార్మసీలా మిగతా లాస్ నుంచి కూడా, ఫార్మసీ యాక్ట్ వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఈ 3 డెఫినెట్గా చదువుకోవాలి. వీటిలో మళ్ళీ ఏం చదువుకోవాలంటే ఇండివిజువల్గా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్ జిస్ట్ ఏంటి, ఆర్ షెడ్యూల్స్ ఏంటి, రూల్స్ ఏంటి, ఇవన్నీ చదువుకోవాలి ఓవరాల్గా. విత్ ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రూడెన్స్ అంత ఎక్సైటింగ్ సబ్జెక్ట్ కాదు, డ్రైగా ఉంటుంది, కానీ దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. వీ నీడ్ టు మాస్టర్ ఇట్. థర్డ్ వన్ ఈజ్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. నౌ అండర్స్టాండ్ దిస్. ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ కాంబినేషన్లో 37 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఉన్న మొత్తం పేపర్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కెమిస్ట్రీ మీద ఇచ్చారు. ఈ కెమిస్ట్రీలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మెడిసినల్ కెమిస్ట్రీ అంటే ఇంపార్టెంట్ డ్రగ్స్ ఫార్మకోఫోర్ ఏంటి, లేదా హెట్రోసైక్లిక్ రింగ్ ఏముంది, ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి, వీటి మీద ఎక్కువ అడుగుతున్నారు. నౌ అగైన్ అనలిటికల్ కెమిస్ట్రీలో వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే టైట్రేషన్స్ మీద, ఒక పర్టికులర్ ఇండికేటర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ టైట్రేషన్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరిగింది. ఓవరాల్గా 37 క్వశ్చన్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫార్మస్యూటిక్స్. ఫార్మస్యూటిక్స్లో 18 క్వశ్చన్స్ రావడం జరిగింది, 180.
ఈ 18 క్వశ్చన్స్లో మేజర్గా టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సస్పెన్షన్స్, ఎమల్షన్స్ వీటి మీద ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ యూనిట్ ఆపరేషన్స్, ఈ 5 మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇమ్యునాలజీ అండ్ మిస్సెలేనియస్. ఓవరాల్గా 13 క్వశ్చన్స్ ఇమ్యునాలజీ అండ్ మిస్సెలేనియస్, అంటే మిగతా సబ్జెక్ట్స్ అన్ని బయోకెమిస్ట్రీ కానీ డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ లాంటి నుంచి కూడా కొన్ని అడిగారు. సో వీటిలో 9 క్వశ్చన్స్ ఇమ్యునాలజీ నుంచి వచ్చాయి అవుట్ ఆఫ్ 39. సిలబస్లో కూడా ఇమ్యునాలజీ మీద ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద 9 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నా లాస్ట్ వన్ నాన్ ఫార్మావి కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. 14 క్వశ్చన్స్ వచ్చాయి. 7 ఏమో కంప్యూటర్ అప్లికేషన్స్, 7 ఏమో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. ఇది ఓవరాల్గా లాస్ట్ టైం ఇచ్చిన యూపీఎస్సీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పేపర్ అనాలిసిస్. నా అండర్స్టాండ్, చాలామంది నన్ను అడుగుతున్నారు జనరల్ పేపర్ లేకుండా ఎలా ఉంటుంది. లాస్ట్ మంత్ కండక్ట్ చేసిన మెడికల్ డివైజెస్ ఎగ్జామ్ ఉంది. మెడికల్ డివైజెస్ జనరల్ ఎగ్జామినేషన్, దాంట్లో ఫార్మసీ సబ్జెక్టే లేదు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి, ఫార్మసీకి అందరికీ కలిపి ఇచ్చినప్పుడు జనరల్ పేపర్లో అడిగారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇస్ నాట్ లైక్ దట్, ఫార్మసీ సబ్జెక్ట్ ఉంటుంది. ఇవి ఇంక్లూడ్ చేశారు, కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. ఇది 2023 పేపర్ అనాలిసిస్. ఈ ఇయర్ నోటిఫికేషన్ వచ్చాక అండ్ దెన్ వీ నీడ్ టు ఫాలో ద సిలబస్ అండ్ దెన్ గో త్రూ ఇట్. ఇలానే ఉంటుంది అని చెప్పట్లేదు, కానీ దిస్ ఈజ్ ఎ బేస్, దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్ ఆన్. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా మనం ప్రీవియస్ పేపర్ని అనలైజ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. ఆ అనాలిసిస్ బట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఊరికనే ఏది పడితే అది చదవడం కాదు. ఇప్పుడు ఏం తెలిసింది, ఈ సబ్జెక్ట్స్ అన్ని ఇంపార్టెంట్ అని తెలిసింది. అంటే కెమిస్ట్రీవి, ఫార్మకాలజీ, జూరిస్ప్రూడెన్స్, ఫార్మస్యూటిక్స్ మేజర్గా ఫోకస్ చేయాల్సింది. సో ఈ ఐడియా పెట్టుకొని సబ్జెక్ట్స్ మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేటప్పుడు కూడా నోట్స్ చేయడం ఇస్ ఎ మస్ట్. మన నోట్స్ మనం రివైజ్ చేసుకోవాలి. దిస్ ఈస్ హౌ యూ సక్సీడ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.